ఆమె ఓ ప్రముఖ సింగర్. తన భర్త సినీ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూతో ఆమె చిక్కుల్లో పడిపోయింది. నెటిజన్ల ట్రోల్స్ భరించలేక పోలీసుల్ని ఆశ్రయించింది. సిపి ఫిర్యాదుతో విస్తుపోయే వాస్తవాన్ని ప్రస్తావిస్తూ ఆవేదనకు లోనైంది. అసలు ఆ సింగర్కు వచ్చిన కష్టం ఏంటి? తన భర్త ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏముంది? ప్రముఖ సింగర్ చిన్మయ్పై మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ఆన్లైన్లో చాటింగ్ చేస్తూ తనని దూషిస్తున్నారని హైదరాబాద్ సిపి సజ్జనార్కు సింగర్ చిన్మయ్ ఫిర్యాదు చేశారు. తాను రాయడానికి వీలులేని పదాలతో వేధింపులకు గురవుతున్నారని ఆన్లైన్ ద్వారా సిపికి ఫిర్యాదు చేశారు. తన పిల్లలను కూడా ట్రోలింగ్లోకి లాగి వారు చనిపోవాలని ట్రోలర్స్ కోరుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళసూత్రానికి సంబంధించి చిన్మయ్ భర్త రాహుల్ చేసిన కామెంట్స్ పై ఓ యువకుడు అసభ్యంగా ట్రోల్ చేశాడు. దీనిపైనే చిన్మయ్ పోలీసులను ఆశ్రయించారు. ఎవరు తట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే యశస్విని ఇంట్లో కూర్చొని ఇంటర్న బదులు ఏదైనా చదువుకోవచ్చు కదా, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కదా. చదువుకోవే నీకు బతకాల్సి వస్తుంది. నిజంగా నువ్వు అమ్మాయి ఫోటో పెట్టి ఫస్ట్ నువ్వు అమ్మాయి అసలు ఏ ఫోటో అదే టూ వచ్చింది ఫోటో అంటే నీకు ఏంటంటే కాదు అది ఒక్కటి మనం ఏం కోరుకోవాలంటే వీళ్ళల్లో ఒక్కటి కూడా తల్లి కావద్దు. వీళ్ళందరికీ పిల్లలు పుట్టొద్దు, పుట్టిన వెంబడే చచ్చిపోవాలి. మదర్ అసలు వీళ్ళకి పిల్లల్ని కానీ రైటే లేదు. ఏందులో నాకు అర్థం కావట్లా. అది ఇప్పుడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. పెళ్లి చేసుకుంటారు, ఇడాకులు తీసుకుని పిల్లకాది కష్టపడాలి వాళ్ళ కోసం. డివోర్స్ ఎంత నార్మలైజ్ చేస్తున్నారు తెలుసా? అయ్యా చిన్మయ్య మన కామెంట్ మనకు రిప్లై ఇచ్చింది చూడండి మన స్పేస్ ది. అయితే చిన్మయ్ తరచూ ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటారు. అనేక విషయాల్లో చిన్మయ్పై కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు. అయినా వాటిని పట్టించుకోలేదు. కానీ ఈసారి ఏకంగా తన పిల్లలను కూడా లాగడంతో సింగర్ తట్టుకోలేకపోయారు. వెంటనే వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఈ విషయంపై హైదరాబాద్ సిపి దృష్టికి తీసుకెళ్లారు. చర్యలు తీసుకోవాలని కోరారు. Tagged and spoken about being called so many times on Telugu social media. Today, as you can start one thing and say sorry while you sat. No, listen, no, you will not interrupt me. You will not interrupt me while I'm talking. Wait, Sanya. You will listen to me while I'm talking. While you remained silent when you said nalanti ammayaliki aadavallaki pillalu pudite ventane chachipovalani chepparu. Naaku iddaru pillalu unnaru. You will remain silent while I speak. Remain silent while I speak. Remain silent while I speak. Okay. First thing, as a man, learn to not interrupt. Right now I'm very angry and I have the right to be angry. Do you understand that? If my husband said in an interview in some context that he said it is okay if I don't wear a Mangalsutra, he said it in a context. All of you picked it up and made it, called him I'm not saying you as in you, but this ecosystem, but all of you sit and clap and enjoy. Do you think all of us don't see it? The world across doesn't see the kind of fan wars and the kind of abuse that you put into so many heroes and their children and their wives? Somebody loses weight, you want to make fun of their appearance. But this is the most unbelievably beautiful state which loves films, which loves creators, which gives so much love to creators and musicians and artists. And as a dubbing artist, the love that I have gotten from these two states has been unparalleled. The kind of love that I have gotten for being the dubbing voice of Yema HSF, I have never gotten anywhere else. I acknowledge that. However, the amount of abuse that I have gotten here and the kind of things that meeru andaru కూర్చొని clap chesi what are these words? And correct exactly, as soon as you say that ante ee ammayalaki villanu pettakudadu pudte ventane chachipovali. Responsible for someone's words. If you want to, listen. If you want, if you are ma'am, I'm not done. I will listen to you once I'm 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 done. I will take 30 more seconds. I'll listen to you once I'm done. చిన్మయ్ ఫిర్యాదుతో స్పందించిన సిపి సజ్జనర్ సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. అసభ్యంగా ట్రోల్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సింగర్ చిన్మయ్ భర్త రాహుల్ రవీంద్రన్ ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంగళసూత్రం విషయంలో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంగళసూత్రం ధరించే విషయంలో తన భార్యను ఫోర్స్ చేయనని, మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది చిన్మయ్ ఎంపిక అని అన్నారు.
ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ కామెంట్స్ పై రాహుల్ చిన్మయ్ దంపతులను కొంతమంది నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.